की నాకు చెప్తున్నారా జై సద్గురు ప్రభు మహారాజ్ కి మరి వేదికను అలంకరించిన పెద్దలకి మరి సభలో ఆశీనైన అందరికీ మరి అదేవిధంగా ఈరోజు పూజలు జరుపుకుంటున్న మన ఆరాధన జరుపుకున్న చంద్రమ్మ గారికి మరి బోధన రహితమైన సమిష్టి బోధానంద ఉపలంచి కృష్ణమూర్తి నాయన గారికి మరి మా గురువులైన పూర్ణానంద కర్ణాటి పాండరమ్మ గారికి నా ద్వాదశి వందనాలు చెప్పుకుంటూ మరి ఈరోజు అందరూ బోధ చెప్తుంటే నిద్ర వస్తుంది కదా. ఎందుకు వస్తుంది? అప్పట్లో ఏం చేసేటోళ్ళంట, సీతాఫల మండికి వస్తే దూరం నుంచి వచ్చిన వాళ్ళకి 2 డొప్పలు పులిహార పెట్టేటోళ్ళంట, దగ్గర వచ్చిన వాళ్ళకి ఒక్క చిప్పనే పులిహార పెట్టేటోళ్ళంట. అప్పుడు నిద్ర రాదు కదా, దూరం నుంచి వచ్చి అలసిపోయినారు కాబట్టి 2 డొప్పలు తిన్నారు, నిద్ర రాదు. మరి ఇక్కడ అన్నము, పెరుగు, పప్పు, కూర ఇన్ని పెడితే బోధేంటారు దాని శరీర తత్వం ఏంటంటే తింటే అరిగే శక్తి ఉంది, వింటే మంచి శక్తి ఉంది. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు మనము తిండి తగ్గించాలి, బోధ ఎక్కువ తినాలి అన్నప్పుడు పెట్టిన దాంట్లో ముద్ద తక్కువ తినాలి, అప్పుడు నిద్ర రాదు. అంతే కదా. నిద్ర పోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ముద్ద తక్కువ తినాలి, తింటే మాత్రం దాని తత్వం అది చూపిస్తుంది. అయితే చూపరానిది నేను చూపించిన అన్నాడు గురువు. అయితే ఇప్పుడు నేను మిమ్మల్ని అంటే మీరు ప్రశ్నగా భావించొద్దు, తెలిస్తే చెప్పొచ్చు, లేకపోతే లేదు. ఎందుకంటే అందరు బోధేస్తే నిద్ర వస్తుంది కదా, అందుకని. అయితే ఇప్పుడు చూపరానిది అన్నాడు. నేను చూపిస్తున్నా ఇదేంటా చూపరాని 2 చెప్తున్నాడు. ఇక్కడ చూపించని అంటున్నాడు, చూపరానిది 2 చెప్తున్నాడు ఇక్కడ. మరి దేని మీద పడింది? చూపు మీద పడింది. అయితే అచలగుడు ఎట్లున్నా? చూపరానిది నేను చూపిస్తే. అయితే నువ్వు దేన్ని చూస్తున్నావు? దీన్ని చూడు, దీన్ని చూడకు. అప్పుడు నీకు తెలుసు ఇదిగో ఎరుకని, ఇదిగో పరిపూర్ణమని. అంతే కదా. అంటే మన ధ్యాస ఎక్కడ ఉంటుందో దాని మీద మనం చూపుపడుతుంది. మరి ఇదిగో పరిపూర్ణము, ఇదిగో ఎరుకని చూపించలేని గురుడు ఎందుకోయన్నా, తక్కువగా నీకు ఎందుకోయన్నా? ఆ బోధ మనకు అవసరం లేదు. ఎందుకు అవసరం లేదంటే పెద్దలు అప్పటి నుంచి చెప్పుకొస్తున్నారు. నువ్వు కాశీకి పోయినా అయ్యగారు పాడిండ్రు, ఆయన పాడిండ్రు, ఇంకో మన అబ్బాసాయి గారు చెప్పిండ్రు. ఎన్ని మంత్రాలు నేర్చుకున్నా, ఎన్ని తంత్రాలు నేర్చుకున్నా ఇవన్నీ కూడా వ్యర్థము అని కృష్ణ ప్రభు గారు కూడా దీక్షితీయం నుంచి కూడా తీసుకొని కూడా దానము, ధర్మము, సగుణ ధ్యానము, ప్రతిమార్చనములు ఇవి ముక్తిదమని మానవుల నరించ బయలు మాట్లాడేమి ఎరుకే లేదు, మాట్లాడేదేమి అవును కాదనక నీవనక. ఏమంటుంది అది? అవునంటలేదు, కాదంటలేదు. అది ఏమంటది? అవుననక కాదనక. ఒక్క మేనైనా తాకుతుందా? ఎందుకంటే ఇందాక వైరెడ్డి గారు అన్న, నీవు బయలులో ఉంటివి, నీ అందు బయలు నిండి ఉన్నదే నిర్గకుండివి, నీకు బయలు సూచన అయితే అన్నారు. మరి బయలంటే ఏంటిది? దాని అర్థమేంది? బయలు అంటే పలుకుతావా? పలుకవు. మరి నువ్వు పలుకన తలపోయిన నదికి తగలక ఎప్పుడు మురుగుచ్చ సందులేక కలిగి ఉన్నది పట్టబయలు కదరామాయన్న. ఇదిగో చూడు కదలాదోయన్న. ఏ చూపు ఉండాలి మనకి? బంగారం మీద చూపు, స్థితి కలిగిన పురుషుడు
ఎన్ని యుక్తులు చెప్పినాను ఇది మరొకన్నా అన్నాడు. అంటే ఎన్నో యుక్తులే చెప్పింది, విన్నావా దీన్ని? దీన్ని ఎప్పటికీ మరవద్దు. గురువు ఏం చెప్తాడు? గురుడు అచల చలములని చెప్పి ఆ గురుడు ఏం చేస్తాడు? ఆ చలమేంది? అచలమేంది? చలమంటే ఎరుక, అచలమంటే కదలని. ఇది ఎప్పుడైతే గురువు మనకు తెలియచేయిస్తాడో ఆ గురువుని విడవద్దు. సతతము గురు రాక కోసం ఎట్లుండాలి? సతి పొరుగు ఊరికి పోయిన పతి రాకడ ఎట్లయితే, అంటే పతి పొరుగు ఊరికి పోయిన సతి రాకడ కూడా అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆడవాళ్ళం పోతున్నాం, మొగలం వస్తున్నాం కాబట్టి. అది ఇది రెండు. ఎవరు పోయినా భార్య భర్తలు ఏ విధంగా ఎదురు చూస్తారో ఆ విధంగా గురువు ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు బోధ చెప్తాడు, ఎప్పుడు నేను తరిస్తాను అనేది. ఒక్కరు విన్నారా 10 మంది విన్నారా కాదు, వినటోళ్ళు ఒక్కరున్నా కూడా బోధ చెప్పాలి. ఎందుకు చెప్పాలంటే ఒకనొకడు నరుడు ఘోర సంసారంలో బాధపడలేక తన పుణ్యోదయమున గురిని గాంచి యువతార భక్తిని బోధ చేయము. ఎవరికి? వినేటోళ్ళకే. వినేటోళ్ళకి చెప్పమన్నాడు, అందరినీ పిలుచుకొని చెప్పమనలే బోధ. వినేటోళ్ళకి అప్పుడు వినవలనని కలనని మనసంతు కోరిక కలుగు మనులుడ వినుడి వినజేసేదా ఘన చేసేదా. ఎట్లాంటిది? ఘనమైన ఈ బోధ నీకు చెప్తా అని చెప్పినాడు. కానీ అందరు ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళే వీళ్ళే కోట్లతో సమానం. ఎందుకంటే వినాలన్న మనసు ఉంది, తెలుసుకోవాలన్న తాపత్రయం ఉంది కాబట్టి ఉంటారు. వద్దు అనుకుంటే ఇంట్లో ఎన్నో బాధలు ఉన్నాయి, వెళ్ళాలి అనుకున్నారు అనుకో వెళ్ళిపోతారు. వెళ్ళారని తప్పు కాదు, ఉన్నారని తప్పు కాదు. వినాలన్న కోరిక ఉంటే తర్వాత కూడా అడుగుతారు, నువ్వు నిన్ను ఉన్నావు కదా, మళ్ళీ వాళ్ళు ఏమన్నా చెప్పిర్రా? ఇప్పుడైతే 5-6 యూట్యూబ్లో పెడతారు కాబట్టి అందరు చూస్తారు అనుకో. అంతకుముందేమో మేము క్లాస్ మిస్ అయితే ఉన్న వాళ్ళని పోయి అడిగేవాళ్ళం, అయ్యో నిన్ను ఏం చెప్పింది ఆయన ఈరోజు మాకు చెప్తారా? అల్గో మేము చెప్పం. మేము ఎందుకు చెప్తాం? నాకే తెలిసిపోయింది అంతా, మేము చెప్పం. అంటే ఆతృత అనేది ఎవరికైతే, ఈ కోరిక ఎవరికైతే ఉంటుందో, ఏం కోరిక? జనన మరణం బాపుకునే కోరిక. మన దగ్గర ఏం మంత్రం ఉండదు, తంత్రం ఉండదు, ఒకటే జనన మరణ రైతం చేసుకునే తప్ప ఏం లేదు. దీక్షితులు గారు ఏం చెప్తాడు? జననం లేదు, మరణం లేదు. అది చెప్పినామనుకో ఇంకా నేను వస్తుంది. ఎందుకంటే రంగులు ఉండవు, రూపం ఉండదు, ఏమి ఆకారం ఉండదు, దాంట్లో ఏమి ప్రతిమలు ఉండవు, మంత్రం ఉండదు, మంత్రసారం ఉండదు, భావం ఉండదు, ఏముండదు. ఏముంటది? ఏం లేదు ఉంటుంది. ఏం లేదు ఏముంటుంది? ఏం లేకుండా ఉంటుంది. ఆ ఏం లేదే కావాలి మనకి, కానీ దాన్ని ఎవరు పట్టుకుంటలేరు. ఉన్నది అంటున్నాం, అరే ఇదేంటి వీళ్ళు ఉన్నది పట్టుకుంటాం అంటారు, అది కనబడది. మరి ఇది లేదు ఎరుక అంటారు, ఇది ఎక్కువ కనబడుతుంది. ఇది ఎట్లా అన్న విచారం ఎప్పుడైతే మనలో మొదలవుతుందో అప్పుడే మనము ఆ పరిపూర్ణ బోధక అనేది దగ్గర అయ్యి మనందరం కూడా మరి ఎక్కువ చెప్తే కూడా బోర్ వస్తుంది, ఎక్కువ చెప్తే కూడా తీయాలని పోతుంది. అందుకని నేను ముగించుకున్నాను. జై సద్గురు ప్రభు మహారాజుకి.